నాన్నగారిది డబల్ స్మార్ట్ గురించి అందరూ వెయిట్ చేస్తున్నారు, కానీ వాటి గురించి అసలు అప్డేట్ ఏం రావట్లేదు కదా. నేను వెయిట్ చేస్తున్నాను సార్, ఈగర్లీ నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నాను. అండ్ షూటింగ్ అయితే చాలా బాగా జరుగుతుంది. అండ్ మొన్నే రఫ్ కట్ టీజర్ చూశాను, అమేజింగ్. రామ్ గారి ఫ్యాన్స్కి అయితే ఇట్స్ బ్లాస్ట్ ఇంకా. సో చాలా నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అందరిలాగే. సో రియలీ వెయిటింగ్ ఫర్ ద అప్డేట్. ఆకాష్ గారు, రొమాంటిక్ మూవీలో అంటే ఒక సాంగ్లో పూరి సార్ అండ్ రామ్ గారు వచ్చారు, అలా డబుల్ స్మార్ట్లో మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చేది సాంగ్లో కానీ చిన్న సీన్లో కానీ? లేదు సార్, నాకు యాక్చువల్లీ చాలా మంది మొన్న ఒకసారి ఇప్పుడు అడిగారు డబుల్ స్మార్ట్ లేదన్న చిన్న రోల్ ఏం చేస్తున్నారా అని చెప్పి. లేదు సార్, ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీ రోల్. అండ్ అంటే మీరేం చెప్పకూడదని అన్నారు? లేదు, అలా ఏం లేదు సార్, అలా ఏం లేదు. బేసిక్గా ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే కొంచెం నేను ఏదైనా లైట్ హింట్ ఏమైనా ఇచ్చేవాడిని, బట్ అసలు అలాంటిది ఏం లేదు సార్. నేను సోలోగా నా సింబల్ చేస్తున్నాను. సోషల్ మీడియాలో పూరి గారిది పేజ్ ఉంటుంది సార్, దాంట్లో మీది పిక్చర్ పెట్టి మూవీస్ సరిగ్గా రావట్లేదు, అడ్వెంచర్ మూవీస్ కి బాగా ఓటింగ్ పడింది మీది. అలా మూవీస్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఫ్యాన్స్ కోరిక మేరకు? సార్ డెఫినెట్లీ సార్. అంటే అడ్వెంచర్ మూవీస్ అంటే మోర్ దెన్ ద విజువల్స్ అండ్ ఎవ్రీథింగ్, దాన్ని ముందుకు తీసుకెళ్ళి ఒక స్ట్రాంగ్ సబ్జెక్ట్ కావాలి. అది మనందరం సరెండర్ అయ్యే సబ్జెక్ట్ ఏదైనా దొరికినప్పుడు ఆ విజువల్స్ అన్ని ఇవన్నీ యాడ్ ఆన్స్. సో ఇప్పుడు హనుమాన్ కూడా ఎందుకు లైట్ అయిందంటే దానికి స్ట్రాంగ్ సబ్జెక్ట్ ఉంది, లేకపోతే కార్తికేయుడు, వాటన్నిటికీ ఆ సబ్జెక్ట్ ఉండడం వల్ల అవి అంత పెద్ద సక్సెస్ అయ్యాయి. సో అలాంటిది వచ్చినప్పుడు డెఫినెట్గా చేస్తాను సార్. ఆ పేజ్లో ఎక్కువ నాన్నగారి వాయిస్తో మీ ఫొటోస్ అండ్ వీడియోస్ ఎక్కువ పెడుతూ ఉంటారు సార్. సార్ ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. హాయ్. హలో అండి. హాయ్. సో అంటే మీ డాడీ ఎక్కువ కొటేషన్స్ చెప్తుంటారు కదా, సో మీరు బాగా ఫాలో అయ్యే కొటేషన్ ఏంటి? మీ రియల్ లైఫ్లో కూడా అది పాటిస్తారా అసలు? అంటే బేసిక్గా డాడీ పాడ్కాస్ట్లో అసలు ఇమ్మెన్స్ క్రేజ్ వచ్చిందండి. బట్ కొన్ని పాయింట్స్ అయితే నేను బాగా దేవుణ్ణి నమ్ముతాను, డాడీ నమ్మరు. సో కొన్ని పాయింట్స్కి నేను కొంచెం అగేన్స్ట్గా ఉంటాను, కానీ బట్ ఆయన గైడెన్స్ అన్ని నేను బాగా సీరియస్గా తీసుకుంటాను. బట్ మీరు అన్నట్టుగా ఎనీ వన్ గైడెన్స్ దట్ ఐ ఆల్వేస్ ఫాలో ఇస్ దట్, నేను హీరోగా లాంచ్ అవ్వక ముందు డాడీ నాకు ఇచ్చిన ఒకే ఒక్క సజెషన్, నేను అది ఇప్పటికీ గుర్తుపెట్టుకుని ఉంటాను. ఆయన చిరంజీవి గారి గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చారు. డాడీ ఒకసారి మాట్లాడుతుంటే, అరే చిరంజీవి గారు చాలా సినిమాలు చేశారు, కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి, కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి, బట్ ఆయనకి ఏ సినిమాకి ఒక యాక్టర్గా ఎప్పుడు బ్యాడ్ నేమ్ తెచ్చుకోలేదు. సో రేపు నీ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ఒక యాక్టర్కి ఎప్పుడు బ్యాడ్ నేమ్ తెచ్చుకోవద్దని చెప్పి అన్నారు. సో అది నేను జీవితాంతం గుర్తుపెట్టుకునేదండి. సో దట్ ఈస్ అ వెరీ బిగ్ మోటివేషన్ కోట్ ఫర్ మీ. సో రేపు నా సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ఒక యాక్టర్గా ఇప్పుడు నేను బ్యాడ్ నేమ్ తెచ్చుకోకూడదని నేను ఇప్పుడు ట్రై చేస్తుంటాను. చిరంజీవి గారి పేరు వచ్చింది కాబట్టి అడుగుతున్నాను సార్. రీసెంట్లీగా అంటే చిరంజీవి గారు మా నాన్నగారితో ఒక సినిమా చేస్తానని కూడా చెప్పారు కదా, అది ఎంతవరకు వచ్చింది ఏంటి సార్? నేను చాలా పెద్ద ఫ్యాన్ సార్ చిరంజీవి గారు, అంటే నాకు దేవుడితో సమానం ఆయన. అండ్ నేను ఏం చేయాలో ఒక కొడుకుగా నేను ఆయన్ని ఇరిటేట్ చేస్తాను మా నాన్నని, ప్లీజ్ చేయండి అని చెప్పి అంటాను. సో ఏదో రోజు గట్టి గొడవైనా చేసి స్టార్ట్ చేస్తాను సార్ సినిమా. సో వెయిటింగ్, నేను కూడా వాళ్ళిద్దరు కాంబినేషన్ వెయిటింగ్. డాడీ రాసే డైలాగులు చిరంజీవి గారు చెప్తుంటే ఎప్పుడు ఉంటుందా అసలు ఆ కాంబినేషన్ అన్నది నేను ఇప్పటి నుంచి వెయిట్ చేస్తాను. స్టోరీ రాసేసారా? ఉన్నాయి సార్, చాలా స్టోరీస్ ఉన్నాయి. సో ఏదో ఒకటి స్టార్ట్ అయితే హ్యాపీ. సో బేసికల్గా కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్. సో మీ బాబాయ్ గారిది మూవీ వస్తుంది వెయ్యి. సో చాలా లాంగ్ టైం తర్వాత హీ ఈస్ బ్యాక్. సో ఎలా ఉండబోతుంది మూవీ, మీకేమైనా తెలుసు? ఐఎమ్ కంప్లీట్లీ ఎక్సైటెడ్ అండి వెయ్యి గురించి. అండ్ తొందరలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఉంది. అండ్ నాకు చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అండ్ మెయిన్ నాకు వెయ్యి సాంగ్, ఆ టైటిల్ సాంగ్ ఒకటే చాలా ఎనర్జీ ఇచ్చింది. సో ఇట్స్ గివింగ్ మీ దట్ పాజిటివ్ వైబ్ అండ్ ఐఎమ్ really praying to God this film should be a very big hit and I'm really excited. మేము కూడా తొందరలో మీ ముగ్గురు కాంబినేషన్ చూడాలనుకుంటున్నాం ఆన్ స్క్రీన్. Thank you so much.